హాయ్ ఎవ్రీవన్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇండియన్ క్వాలిఫికేషన్ సినారియో గురించి మాట్లాడుతున్నాను. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే నేనేం చెప్పాలంటే, ఇప్పుడు ఈ బ్రాడ్కాస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ స్టార్ స్పోర్ట్స్. వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా, ఐసీసీ, దాంతో చెప్పి ఏమన్నా చేయిస్తున్నారా, మ్యాచ్లు ఏమైనా ఫిక్స్ చేయించేస్తున్నారా అని ఒక్కొక్కసారి చిన్న డౌట్ వస్తుంది. అదే డౌట్ రావడానికి ఎందుకు అంత డౌట్ వచ్చింది మీకు అని మీరు అనొచ్చు. కానీ బట్ ఏంటంటే ఇది కాంట్రవర్షియల్గా కూడా ఉండొచ్చు. కానీ బట్ నాకు అనిపించింది ఏంటంటే, న్యూజిలాండ్తో అసలు ఇండియా ఓడిపోవడం ఏంటి, అది కాక ఇండియాలో వైట్ వాష్, అది కూడా 3-0తో వైట్ వాష్ అవడం ఏంటి? ఎంత బలమైన టీం మన ఇండియా. రవిచంద్రన్ అశ్విన్ ఫెయిల్ అవడం ఏంటి ఆ టెస్టులో? అక్షర్ పటేల్ని తీసుకోకపోవడం ఏంటి? వేర్ హీ పర్ఫార్మ్డ్ డెఫినెట్లీ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ సిచ్యుయేషన్లో పర్ఫామ్ చేసిన అక్షర్ పటేల్ని తీసుకోకపోవడం. సో డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే ఒకటి తేలుతుంది మనకి. ఒకవేళ మనం కనుక న్యూజిలాండ్తో 3-0తో కొట్టేసి ఉంటే, న్యూజిలాండ్ 3-0తో కనుక కొట్టేసి కనుక ఉంటే, ఇప్పుడు సినారీ ఒకసారి ఆలోచించండి. 3-0తో న్యూజిలాండ్ కొట్టేసి అనుకుంటే మన వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అయిపోయి ఉండేవాళ్ళు అప్పుడే. సో బీజీటీ ఎంటైర్ సిరీస్ మిగిలిపోయి ఉండేది. బీజీటీ అసలు ఇంకప్పుడు ఏంటంటే, బార్డర్ గవాస్కర్ ట్రోఫీ రిజల్ట్ ఏమైనా సరే పర్వాలేదు, ఇండియా ఫైనల్కి వెళ్ళిపోయింది, అయిపోయింది, ఇంకా పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండరు. దిస్ హౌ కంపెనీస్ థాట్ అని కనుక అనుకుంటే మనం డాట్స్ కనెక్ట్ చేయగలుగుతాం. ఒకవేళ ఈ రకంగా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. సో ఇది కన్ఫర్మ్గా అయితే నా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, కానీ బట్ స్టిల్ ఇటువంటి కాంట్రవర్షియల్గా అనిపిస్తూ ఉంటుంది. దట్స్ వాట్ ఐ థాట్. సో బీజీటీ చూడరు జనాలు. ఎప్పుడైతే అదే ఇప్పుడు మనం పొద్దున్న లేచి 5ంటికి లేచి చూస్తున్నాం కదా, అది డెఫినెట్గా చేంజ్. ఎందుకంటే వన్స్ ఇండియా క్వాలిఫైస్ ఫర్ ద ఫైనల్కి కావాల్సిన ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే 3-0తో ఇండియా ఓడిపోయిందో, అప్పుడు బీజీటీ ఎట్లాగైనా ఇండియా గెలవాలి అనేసి మనం స్టార్ట్ అయ్యాం. సో వీ స్టార్టెడ్ వాచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత బీజీటీ ఏ పద్ధతిలో అవుట్పుట్ వస్తే అటు ఆస్ట్రేలియన్ క్రికెట్కి దెబ్బ లేకుండా, ఇటు ఇండియన్ క్రికెట్కి దెబ్బ లేకుండా, రెండు ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు మరి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఇద్దరు డబ్బులు చేసుకుంటూ, ఇద్దరు మనీ చేసుకుంటూ, ఎక్కడా ఏ ప్రాబ్లం లేకుండా అందరినీ సాటిస్ఫై చేస్తూ ఏ విధంగా ఇండియా ఫైనల్లోకి ఎంటర్ అవ్వాలి అనేదానికి ఒక ఏదో రూట్ మ్యాప్ లాగా వేసినట్టు అనిపించింది నాకు అనిపించిన తీరు అయితే అది. అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే న్యూజిలాండ్తో సిరీస్ కోల్పోయిందో అప్పుడు చాలామంది మనం అందరం అసలు ఎప్పుడూ పట్టించుకొని సౌత్ ఆఫ్రికా శ్రీలంక సిరీస్ గురించి ఆలోచించాం. ఎప్పుడూ పట్టించుకొని సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ సిరీస్ గురించి కూడా ఆలోచించాం. అంటే అక్కడ మన టార్గెట్ కేవలం ఇండియన్స్, వాళ్ళ టార్గెట్ కేవలం ఇండియాకే పరిమితం కాల. సో వీ స్టార్టెడ్ వాచింగ్ ద అదర్ గేమ్స్ ఆల్సో, అదర్ మ్యాచెస్ ఆల్సో. ఎందుకని జరిగిందంటే, మనం వచ్చేసి 3-0తో మనం న్యూజిలాండ్తో ఓడిపోయాం కాబట్టే జరిగింది. 3-0తో ఇండియా ఓడిపోకపోయి ఉంటే అసలు ఈ పక్కన ఏం జరుగుతున్నాయనేవి మనం ఎవ్వరూ పట్టించుకోరు. ఏదో సౌత్ ఆఫ్రికా శ్రీలంక సిరీస్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా తర్వాత పాకిస్తాన్ సిరీస్ కావచ్చు. ఇప్పుడు సపోజ్ బీజీటీ లెక్కనే వేసుకుందాం. బీజీటీలో
ఎందుకని మీకు ఈ డౌట్ వచ్చింది? బీజీటీలో ద వే విరాట్ కోహ్లీ గెట్టింగ్ అవుట్, ద వే రోహిత్ శర్మ ఈజ్ గెట్టింగ్ అవుట్, ఆ అవుట్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది నాకు డౌట్స్ రేపింది. ఎందుకంటే ఒకటే రీతిలో ఒకటే తీరులో అవుట్ అవుతున్నారు, ఎవరో ఏదో చెప్పినట్టుగా వెనక నుంచి. అంటే మీరిద్దరూ అవుట్ అయిపోండి, యూ 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 పుట్ ద టీమ్ ఇన్ ట్రబుల్. మీరిద్దరు అవుట్ అయిపోండి, యూ పుట్ ద టీమ్ ఇన్ ట్రబుల్. అలా టీమ్ని ట్రబుల్లో పెట్టిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్ లెట్ అస్ సీ. ఇప్పుడు ఏంటంటే ఇండియా 2-2తో డ్రా చేసుకుందనుకుందాం. బీజీటీ 2-2తో డ్రా చేసినప్పుడు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎంతో ప్రాముఖ్యతను పొందుతుంది. ఒకవేళ ఇండియా 3-1తో కొట్టేసింది అనుకోండి ఆస్ట్రేలియాని, శ్రీలంక ఆస్ట్రేలియా చూడరు ఇంకా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పిచ్చినాయల్లాగా శ్రీలంక ఆస్ట్రేలియా సిరీస్ కూడా చూస్తాం మనం. అక్కడ మళ్ళీ 2 సినారియోస్ రేజ్ అవుతాయి. ఏది ఎప్పుడు సినారియో రేజ్ అవుతుందంటే నెక్స్ట్ సిడ్నీ టెస్ట్ ఇండియా గెలిచినప్పుడు. సిడ్నీ టెస్ట్ ఇండియా గెలిచిందంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ అండి, అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు ఉన్న టీమ్ స్టాండర్డ్కి సిడ్నీ టెస్ట్ ఇండియా గెలవదు, గెలవకూడదు, గెలవలేదు. ఇప్పుడున్న స్టాండర్డ్కి ఏది, ఒకవేళ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని బయటకు పెట్టేస్తే అప్పుడేమో గెలుస్తుందేమో, కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఉండగా సిడ్నీ టెస్ట్ ఇండియా గెలవడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడున్న కండిషన్స్లో. కర్మగాలి గెలిచారా అంటే ఏదో జరుగుతుంది, ఫిషీ సంథింగ్. 2-2తో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ అప్పుడు డ్రా అయిన తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంక సిరీస్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా శ్రీలంక సిరీస్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఇండియాలో కూడా చూడటం జరుగుతుంది. ఒకవేళ ఇండియా ఫైనల్కి వెళ్ళే సినారియో ఉండాలి అంటే ఆస్ట్రేలియా ఘోరంగా 2-0తో శ్రీలంకతో ఓడిపోతుంది. ఆస్ట్రేలియా 2-0తో శ్రీలంకతో ఇది గనక జరిగింది అంటే ఖచ్చితంగా దే ఆర్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ బోర్డ్ ఈజ్ మేకింగ్ మనీ. శ్రీలంక బోర్డు అటు మనీ చేసుకోవడానికి చేస్తున్నారు, ఇక్కడ ప్రతి క్రికెట్ బోర్డు సంపన్నంగా మనీ సంపాదించుకోవడానికి ఒక పెద్ద బిజినెస్ టాక్టిక్ రన్ అవుతుంది అని మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది నాకైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అది క్లారిటీ. లేకపోతే మనం సౌత్ ఆఫ్రికా శ్రీలంక సిరీస్ కూడా గట్టిగా ఒక సైడ్న వాచ్ చేస్తున్నాము అంటే కేవలం ఇండియా న్యూజిలాండ్తో 3-0తో ఓడిపోయిన దాని వల్లనే. వీళ్ళు చెప్పి ఓడించారా 3-0తో అని నాకు వచ్చిన డౌట్ ఇది ఎవరైనా క్లారిఫై చేసేవాడు ఉంటే క్లారిఫై చేయండి. నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద క్రికెట్ అనలిస్టులు ఉన్నారు. సందీప్ గారు నన్ను ఫాలో అవుతుంటాను, క్రికెట్ అనలిస్ట్. స్టంప్ టైల్స్ కౌశిక్ గారిని ఫాలో అవుతూ ఉంటాను. కానీ నేను రేస్ చేస్తున్న పాయింట్ మిగిలిన వాళ్ళు ఎవరైనా రేస్ చేశారో లేదో నాకు తెలియదండి. నాకు అనిపిస్తున్నది అయితే ఇది, ఈ రకంగా జరిగితే మాత్రం ప్రతి క్రికెట్ బోర్డు దగ్గరికి మనీ వెళ్తాయి. నాకు ఈ పాయింట్ ఎందుకని అనిపిస్తుందంటే ఎప్పుడైతే వెస్టిండీస్ టీమ్, ఎస్పెషల్లీ వెస్టిండీస్ టీమ్ తినడానికి తిండి కూడా లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదన్న పరిస్థితుల్లో ఆ టీము ఉమెన్స్ ఐసీసీ ఉమెన్స్ ఐసీసీ T20 వరల్డ్ కప్, మెన్స్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2 కొట్టేశారు వాళ్ళు. అప్పుడు వెస్టిండీస్ బోర్డు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు క్రైసిస్లో ఉంది కాబట్టి వెస్టిండీస్ క్రికెట్ని పైకి లేపడానికి ఇలాంటిది ఏమన్నా ప్లాన్ చేశారా అని ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే సెమీఫైనల్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ పడింది అప్పుడు 2016 ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ. సో ఆ టైంలో అశ్విన్ వికెట్ తీసినప్పుడు నో బాల్ పడింది. జస్ప్రీత్ బుమ్రా ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ క్రిస్ గేల్ని యార్కర్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. మ్యాచ్ మందేరా అనుకున్నా నేను. అశ్విన్కి ఓవర్స్ వచ్చిన తర్వాత నో బాల్లో వికెట్ వచ్చింది. సో అది ఫెయిల్ అయింది అక్కడితో. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలి చీల్చి ఎండాడారు. 191 స్కోర్ని పిచ్చి కొట్టాడు. అది కదా
మన ఇండియన్ కండిషన్స్లో మన ఇండియన్ బౌలర్స్ ఫెయిల్ అవ్వడం అదనమాట. సో అక్కడే ఏమన్నా ఫిక్సింగ్ అయిందా అని ఒక చిన్న డౌట్. అది వదిలేస్తే ఇది ఇంకా నాకు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే అంతా బాగానే నడుస్తుంది, ఇండియాని న్యూజిలాండ్ కొట్టడం, అది కూడా 3-0తో కొట్టడం అనేది చిన్న విషయం కాదు. మన స్పిన్ అటాక్ అంత ఘోరమైన స్పిన్ అటాక్ కాదు. వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ స్పిన్ అటాక్. కానీ ఏంటంటే కొలాప్స్ అనేది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మొదలవుతూ వచ్చింది. ప్రతిసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో కొలాప్స్. ఎందుకని అదే విధంగా, అదే రీతిలో, అదే పద్ధతిలో కొలాప్స్? అక్షర్ పటేల్ని ఎందుకు తీసుకోలేదు మ్యాచ్ల్లోకి? సో దీస్ ఆర్ ఆల్ క్రియేటింగ్ డౌట్స్. అక్షర్ పటేల్ నీకు బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. స్పిన్ ట్రాక్లో ఎవడు బౌలింగ్ చేస్తాడు ఏంటి? స్పిన్ ట్రాక్లో నిజానికి జైస్వాల్ బౌలింగ్ చేసినా కూడా వికెట్లు వస్తాయి. జైస్వాల్ బౌలింగ్ చేసినా వికెట్లు వస్తాయి. జైస్వాల్కి ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేదు? చేయగలుగుతాడు కదా. జైస్వాల్కి ఎందుకు బౌలింగ్ ఇవ్వట్లేదు? టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయకూడదా? జైస్వాల్కి బౌలింగ్ ఇవ్వచ్చు కదా, కుర్రవాడే కదా. మీరు చేయట్లేదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేయట్లేదు. వాడిని కూడా ఎందుకు చెడగొడుతున్నారు? ఆడికి ఇవ్వండి, బౌలింగ్ ఇవ్వండి. ఇలా నాకు వందల డౌట్లు ఉన్నాయి. సో ఏదైనా ఫిక్సింగ్ టైప్, నేను చెప్పిన సినారియోస్ ఐ థింక్ మీకు అర్థమైనట్టున్నాయి. ఎప్పుడైతే న్యూజిలాండ్తో 3-0తో ఓడిపోయారో థింగ్స్ హ్యావ్ ఓపెన్ అప్. మిగిలిన టీమ్స్ మీద ఇండియన్ టీం వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, అదే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, ఇండియాలో ఉన్న అందరి ఫ్యాన్స్ యొక్క దృష్టి అన్ని క్రికెట్ మ్యాచెస్ మీద దృష్టి పెట్టింది. సో ఎప్పుడైతే అది ఐ థింక్ దట్స్ వాట్ దే వాంట్. ఎప్పుడైతే అలా దృష్టి పెట్టడం జరిగిందో, ప్రతి ఒక్క క్రికెట్ బోర్డు పండగ చేసుకుంటుంది డబ్బులతో. సో ఇది నాకు ఎప్పుడు స్ట్రాంగ్. ఒకవేళ ఇండియా కనుక ఫైనల్కి ఎంటర్ అవ్వాలి అనే సినారియో కనుక రాసిపెట్టి కనుక ఉంటే, ఖచ్చితంగా సిడ్నీ టెస్ట్ ఇండియా గెలుస్తుంది, 2-2 ఆల్ అవుతుంది. ఆస్ట్రేలియా వచ్చేసి 2-0తో శ్రీలంకతో 2-0తో ఓడిపోతుంది. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ.